ఇది మన విలేజ్ లో పర్వతం అనమాట. ఈ పర్వతం దగ్గర పట్టిన చేపలు అనేది ఈ విధంగా పెట్టాము. ఈ పట్టిన చేపలని పేర్లు నెక్స్ట్ వీడియోలో చెప్తానని మీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. మధ్యాహ్నం 12 గంటలకైతే ఏటైతే ముగించుకొని మనం ఒడ్డుకైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం చేపతారు వేసుకొని. ఈ చేపతారు వేసుకొని ఒడ్డుకెళ్తుంటే ఈ చేపలు అనేది తీసి సింకల్కి వేస్తున్నాం. ఇక్కడ ఒకసారి చూడండి, మీరు చూసిన చేపల పేర్లని ఒకటి చెప్తాను. మీరు ముందుగా చూసిన చేప పేరు వచ్చి సాని, దీని పేరేమించి ఎనప్పరిగా. ఈ చేప పేరు రంగు, దీని పేరు అయితే మతదుండవా. ఈ చేప పేరు వచ్చి సేమరపార, దీని పేరు అయితే తలంబార, దీని పేరేమిటి సుక్కల కరగడపార. చేప పేరు వచ్చి ముల్లోరవా. ఈ రెండు దుండవుల్లో డిఫరెన్స్ చూడండి, మచ్చ దుండవా నార్మల్ దుండవా. ఒక దానికి మచ్చ ఉంటది, ఒక దానికి మచ్చ ఉండదు. అయితే ఈ చేప పేరు వచ్చి మాతింగా, దీని పేరు అయితే కదురు. చూసారు ఎంత పొడవుకుందో, జబ్బడు ఉంది. మనం మొత్తానికి పట్టిన చేపల్లోకి వెళ్ళైతే పెద్ద చేప ఇదే బొంతి. ఈ పెద్దదంటే పెద్దదేం కాదు, 3 కేజీల నుంచి 4 కేజీలు వస్తుంది. ఈ బొంతి చేపలు పట్టిన టైం అయితే తొందరలోనే ఉంది. మంచి మంచి వీడియోలు అయితే మన ఛానల్ వస్తుంది. మన ఛానల్ కి అయితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చేపల పేర్లు చెప్పాను కదా, ఏ పేరు నచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.